హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ గణపతిగా బాసిల్లుతున్న కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారు గురించి తెలుసుకుందాం. ఇక్కడ గణపతి మనకు సంపూర్ణ సర్వ అవయవాలతో స్వయంభూ తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుండి ఆవిర్భవించిన శ్రీ శ్వేతార్క మూల గణపతిగా మనకు దర్శనమిస్తారు. నారదాది పురాణ గ్రంథాలలో తెల్ల జిల్లేడు వృక్షం పరిపూర్ణంగా 100 సంవత్సరాలు పూర్తి కాబడి ఉండినచో ఆ వృక్షం మూలములో గణపతి ఆకృతి తయారు కాగలదని చెప్పబడి ఉంది. అయితే అలాంటి వృక్షమే దొరకడము, అట్టి రూపమే లభించడం అదృష్టం. ఇక్కడ దేవాలయంలో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా 16 రకాలమైన ప్రసాదాలు ఇస్తారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీ ఆది మూల గణపతి స్వామివారు దర్శనమిస్తారు. శ్వేతము అనగా తెలుపు అని, అర్కము అనగా జిల్లేడు అని, మూలము అనగా వేరు మొదల్లో నుండి అని అర్థాన్ని చెప్పుకుంటూ శ్రీ శ్వేతార్క మూల గణపతిని గూర్చి చెప్పబడుతుంది. తెలుగు భాష రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం వరంగల్ హనంకొండ జిల్లా కాజీపేట పట్టణంలో గల విష్ణుపురి వీధిలో స్థిర నివాసంగా ఉంటూ వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ గత 25 ఏళ్లుగా కోరిన కోరికలను ప్రసాదిస్తూ కేవలం గరికలతో ప్రదక్షిణాలు చేస్తే సంకల్ప సిద్ధిని ఇస్తున్నాడు శ్రీ గణపతి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో స్వయంభూ గణపతి, శివయ్య, మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు, శ్రీ సంతోషి మాత అమ్మవారు, శ్రీ గాయత్రి మాత అమ్మవారు, శ్రీ సాయిబాబా, హనుమాన్ దర్శనమిస్తారు. థర్డ్ టాప్ ఫ్లోర్లో శ్రీ అయ్యప్ప స్వామివారు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీరామ్, శ్రీ సత్యభామ రుక్మిణి, శ్రీకృష్ణ స్వామివారు, శ్రీ ప్రహ్లాద నృసింహ స్వామివారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ సపరివార సమేత సత్యనారాయణ స్వామివారు, తులసి అమ్మవారు. ఇంకా ఇక్కడ మిడిల్లో మధ్యలో 9 నవగ్రహాలు సపరేట్ మండపంలో విగ్రహాన్ని స్థాపించారు. మొదటిగా సుకీర్తిదేవి సమేత శుక్రుడు, ఉషాఛాయ సమేత సూర్యుడు, ఛత్రాదేవి సమేత కేతువు, తారాదేవి సమేత గురుడు, జ్ఞానశక్తిదేవి సమేత బుద్ధుడు, రోహిణి సమేత చంద్రుడు, శక్తిదేవి సమేత కుజుడు, కరాళీదేవి సమేత రాహువు, జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వరుడు. సర్వయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడము మల్చడము లేకుండా స్పష్టంగా నేత్రములు, నుదురు, దంతములు, జ్ఞానదంతములు, కళ్ళు, పాదములు, చేతులు, తల్పము, సింహాసనము, మోదకములతో ఆకృతిని పొంది దర్శనమిస్తున్నాడని విశేషం. దాదాపు 5 సంవత్సరాలు నిజ రూపానికి అభిషేకాలు జరిపేవారు. అలా వేలాది మంది భక్తులు దర్శించుకునేవారు. ఆ తర్వాత పండితులు సలహా మరియు శ్రీ స్వామివారు స్వప్నంలో చెప్పిన అనుమతితో 18.5 కిలోల వెండి కవచమును తొడుగగా వేయడం జరిగింది. ప్రస్తుతం కవచధారణలో పూజలు జరపబడుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారు. వాస్తు దోష నివారుడు, సకల కార్యసిద్ధికారుడు. మంగళవారం నాటి దర్శనం మరియు ప్రదక్షిణాలు చాలా విశేషం. ప్రతి సంకటహర చతుర్థి రోజున సాయంత్రం 5 గంటలకి హోమము మరియు సాయంత్రం 6 గంటల నుండి అభిషేకం, అర్చనలు, పల్లకి సేవలు, ఊరేగింపులు, భోజనాలు, అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 50 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించబడింది. ఈ భోజనం దూర ప్రదేశం నుండి వచ్చే భక్తులకు వినియోగించే నిమిత్తం ఏర్పాటు చేయబడింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు ఫోన్ చేసి ఎంతమంది భక్తులు వచ్చే తెలియజేయాలి. ఫోన్ నంబర్, అట్టి వారి పేరు మరియు ఎంతమంది వస్తున్నారో రాసుకుంటారు. ఇది విక్రయశాల. పూజ సామాన్ ఏమైనా కావాలంటే మనకి ఇక్కడే దొరుకుతుంది. ప్రతిరోజు 12 నుండి అన్నదానం స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.